హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి బోట్ నెక్ డిజైన్ హార్ట్ సింబల్లో ఎట్లా మనం కట్ చేసుకోవాలి, ఏ విధంగా వర్క్ అనేది వెనకాల వేసుకోవాలి, మగ్గం వర్క్ బ్లౌజ్ లాగా అయితే రెడీ చేసేద్దాం. టోటల్గా బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ అలాగే హ్యాండ్స్కి కూడా హార్ట్ సింబల్స్ ఇచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే చేసేద్దామండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. షోల్డర్ జాయిన్ చేసుకోవడానికి 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదండి. అక్కడ నుంచి కిందకి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందకి మళ్ళీ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి కింద నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. మీ నెక్ డీప్ ఎంత ఉందో అంతైతే చూసుకునేసి మార్కింగ్ చేసుకోండి. పైన వచ్చేసి కొంచెం కర్వ్ షేప్ ఇచ్చేసి ఈ విధంగా నేను బ్యాక్ నెక్ అయితే బోట్ నెక్ అయితే పెడుతున్నాను అండి. ఫస్ట్ వచ్చేసి మనకైతే డోరీలు కట్టుకోవడానికి అయితే కాదు, వెనకాల ఫోటోలో చూసినట్లయితే ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఏ విధంగా డిజైన్ పెట్టుకోవాలో. మీకు ఒకవేళ ఆల్ది తెలియదంటే ఈ విధంగా మీరు ఇచ్చిన ఆల్ది బ్లౌజ్ ప్రకారం అయితే మీరు బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకోండి. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్నారు కదా, దానిపైనే మళ్ళీ మీరు ఒకసారి ప్రెషర్ చేస్తూ కొంచెం అనేది మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనకి రెండో వైపు కూడా హార్ట్ సింబల్ అలాగే పైన మనం నెక్ ఇచ్చాం కదా, సేమ్ అలా అవతల సైడ్ కూడా అదే మార్కింగ్ అనేది పడాలి. ఇప్పుడు ఈ సైడ్ కూడా మార్కింగ్ పడింది కదా, దాన్ని కూడా మీరైతే నీట్గా మీరు మార్కర్ తోటి మార్కింగ్ చేసుకునేయండి. ఇలా నెక్ మొత్తం కూడా నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉంటే మళ్ళీ వాటిని నీట్గా అనేది డ్రా చేసుకోండి. హార్ట్ సింబల్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలి. ఇలా మొత్తం కూడా డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ తీసుకోండి, బ్లౌజ్ పీస్ కింద పరిచేసి దీనిపైన వచ్చేసి లైనింగ్ పెట్టేసుకోవాలి. క్లాత్ మనకి ఎక్కడా కూడా చెదిరిపోకుండా నీట్గా సర్దుకొని దాని చుట్టూ కూడా గుండు పిన్నులు అనేటివి మనము కరెక్ట్గా పెట్టాలండి. బ్లౌజ్ మొత్తం కూడా ఈ విధంగానే పెట్టేయాలి. ఇలా గుండు పిన్నులంతా పెట్టేసిన తర్వాత మీరు పెద్ద కుట్టు పెట్టుకొని మిషన్కి స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేయండి. ఇలా ఒక స్టిచ్ వేసేసిన తర్వాత హార్ట్ సింబల్ ఉంది కదా, హార్ట్ సింబల్ చుట్టూ కూడా మీరు డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేయాలండి. ఇలా మొత్తం కూడాను డబుల్ స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఏదైతే కుట్టు వేసుకున్నామో ఈ గుండు పిన్నులంతా కూడా రిమూవ్ చేసేసి ఆ పెద్ద కుట్టు అనేది అయితే మనము ఓపెన్ చేసుకోవాలండి. అలా ఓపెన్ చేసేసిన తర్వాత వెనకాల మనకి హార్ట్ సింబల్ చుట్టూ మిడిల్లో అయితే మనము కుట్టు వేసుకున్నాము కదా, హార్ట్ సింబల్ మిడిల్లో ఉన్న మొత్తం కూడా నీట్గా అనేది ఒక 1/2 ఇంచ్ క్లాత్ అంతా మనకి ఎక్స్ట్రా ఉన్నట్టుగానే కట్ చేసుకోవాలండి. మళ్ళీ మీరు కుట్టు దగ్గరగా అయితే కట్ చేస్తే మనం స్టిచ్ వేసింటాం కదా, అవంతా కూడా ఓపెన్ అయిపోతుంది. అందుకని కొంచెం దూరంగా వదులుకోండి. ఇప్పుడు మొత్తం కూడాను లైనింగ్ లోపలికి వేసేసి మనకి వెనకాల రౌండ్ ఉంది కదా, దాని చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేసేయండి. మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే రవిజయ ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ వేసేయాలి. ఇప్పుడు వచ్చేసి మొత్తం నెక్ మనకి పైన బ్యాక్ నెక్ అయితే పైన ఫస్ట్ ఒక నెక్ ఉంటుంది కదా, దాన్ని అయితే అంతా కూడా స్టిచ్ వేసేయాలి. తర్వాత వచ్చేసి మనకి లైనింగ్ పీస్ అనేది మొత్తం కూడాను వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు స్టిచ్ చేయండి. ఇక్కడ చూడండి, నేను లైనింగ్ అలాగే బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ కూడా రెండు ఒకేసారి హోల్డ్ చేసేసి స్టిచ్ వేస్తున్నాను. ఇది ఎట్లా వేస్తున్నానంటే నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేశానండి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత నేనైతే వాటి సైడ్స్కి క్లాత్ అనేది కొలుచుకున్నానండి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి. ఈ విధంగా కొలుచుకున్న తర్వాత నేనైతే అక్కడ టక్స్లు పెట్టుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగానే టోటల్గా బ్లౌజ్ మొత్తం కూడాను స్టిచ్ వేసేయండి. తర్వాత మొత్తం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం కూడా నీట్గా అనేది సిజర్ తోటి కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి డబల్ పన్ అనేది ఉండదు, తొందరగా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్ అయితే వెనకాల బ్యాక్ నెక్ పైన అయితే కట్ చేయలేదు కదా, ఇప్పుడు దాన్ని కూడా మనం మరీ కుట్టు దగ్గర కాకుండా కొంచెం క్లాత్ వదులుకొని అయితే కట్ చేసేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసేసి మనకి ఫ్రంట్ ఆల్రెడీ స్టిచ్ చేసాను చెప్పాను కదా, అవి షోల్డర్ అనేది జాయిన్ చేసేసి మనకి ఫ్రంట్ నెక్ అనేది మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి రెండు కూడా కొలుచుకోండి.
బ్యాక్ అయితే మనము బోట్ నెక్ పెట్టాము కాబట్టి బ్యాక్ అయితే కొలుచుకునే అవసరం లేదు. మనకు ఫ్రంట్ ఒక్కటి కొలుచుకుంటే సరిపోతుంది. చూసారా, నాకు ఆల్తి బ్లౌజ్ కన్నా కూడా కుట్టిన బ్లౌజ్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి చిన్నగా అయితే షోల్డర్ కొంచెం ఎక్కువగా జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కిను అలాగే బ్యాక్ పార్ట్ పైన నేను ఏ విధంగా అయితే థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి. ఈ వీడియో అయితే ఆల్రెడీ నేను మీకు అప్లోడ్ చేశానండి. ఒకవేళ మీకు థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలో తెలియకపోతే వీడియోలో అయితే పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. మన ఛానల్లో వీడియో ఉంది. వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఒకసారి చూడండి. తప్పకుండా వీడియోని అయితే పెట్టేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి నేను ఇంతవరకు కుట్టిన బ్లౌజ్ వచ్చేసి హాఫ్ శారీ లోడదండి. ఇప్పుడు వచ్చేసి లెహంగాకి వచ్చేసి గోల్డ్ కలరు అలాగే వైట్ కలరు పింక్ కలర్ అనేది కాంబినేషన్ 3 కలర్స్ వచ్చాయి. నేను సిల్వర్ కలరు అలాగే గోల్డ్ కలరు రెండు మిక్స్ చేసి వెనకాల డిజైన్ అయితే వేయడానికి స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదండి మనకి, గోల్డ్ కలర్ అయితే కాంబినేషన్లో నేను సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. వాటిని ఈ విధంగా ఒక ప్యాడ్కి అయితే ఈ విధంగా రౌండ్గా చుట్టుకునేసి వాటికి ఒక చివర్లో అనేది గమ్ అనేది అప్లై చేసేసాను. ఇంకా మనకి వెనకాల రౌండ్ నెక్ ఉంది కదా, దానికి మొత్తం కూడాను ఈ విధంగా అయితే నేను గమ్ముతో వేసేసి ఈ విధంగా నేను తిప్పేటప్పుడు కొంచెం ఇట్లా రింగు తిరుగుతుంది కదండి, అట్లా రింగు తిరుగుతూ అయితే నేను చుడుతూ అయితే నేను అప్లై చేస్తున్నానండి ఇది సిల్క్ థ్రెడ్ని. మీరు అలా చేసేటప్పుడు పోగులు కొన్ని హెచ్చు తగ్గువ అట్లా వస్తుంటాయి కదండి, అవంతా రాకోకుండా నీట్గా అనేది మీరు వర్క్ అనేది చేసుకోవాలి. మనం ఇప్పుడు ఎంత నీట్గా వర్క్ చేస్తే మనకి బ్లౌజ్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అంత నీట్గా అనేది ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి అలా మొత్తం చుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దాన్ని కూడా మొత్తం కూడా కట్ చేసేసుకోండి. వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదండి, ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ బ్లౌజ్ కుట్టడానికి నాకు 1 డే అయితే పడుతుందండి. నార్మల్గా అయితే వీడియో తీస్తూ మళ్ళీ బ్లౌజ్ కుట్టడానికి నాకు 2 డేస్ అయితే పట్టిందండి. మీరు వీడియోని ఒక లైక్ చేయడం వల్ల అలాగే మీరు పెట్టే ఒక చిన్న కామెంట్ వల్ల ఆ కష్టం మొత్తం కూడాను పోతుంది. మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను గోల్డ్ కలర్వి చిన్న బీడ్స్ అయితే తీసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మీకు నేను బ్యాక్ నెక్ మొత్తం కూడాను ఈ విధంగా పూసలు అయితే నేను స్టిచ్ చేస్తాను. దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మీకైతే చూపిస్తున్నాను కదండి. చిన్న సైజు పూసలు కావాలండి, తర్వాత మీడియం సైజు గోల్డ్ కలర్ పూసలు అలాగే సిల్వర్ కలర్ పూసలు తీసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు సిల్వర్ కలర్ పూసలు అయితే తీసుకోవాలండి. చిన్న సైజు పూసలు 1 తులం చాలండి. ఇంకా మీడియం సైజు ఉన్నాయి కదా, సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ బీడ్స్ 2 కలిపి కూడా 6 తులాలు తీసుకున్నానండి. ఇంకా పెద్ద సైజ్ బీడ్స్ వచ్చేసి 1 తులం అయితే తీసుకున్నాను. ఫస్ట్ చిన్న సైజ్ బీడ్ అయితే ఎక్కిస్తున్నానండి. తర్వాత కొంచెం పెద్ద సైజ్ ఉంది కదా సిల్వర్ కలర్ బీడు, అవి ఎక్కిస్తున్నాను. నేను వచ్చేసి ఫస్ట్ వైట్ అలాగే గోల్డ్ 2 అట్లా ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ మిడిల్లో వచ్చేసి 30 పూసలు అయితే వేసానండి. 30 పూసలు వేసాను. నెక్స్ట్ వరుసకు వచ్చేసి 28 వేసాను. తర్వాత వరుసకు వచ్చేసి 26 వేసానండి. ఈ విధంగా మనకు పొడవు తగ్గే కొద్దీ 2 పూసలు అనేటివి తగ్గిస్తూ వచ్చాను. అదే విధంగానే 2 సైడ్లు కూడా మనకి కుట్టుకోవాలండి. నేను స్టార్ట్ చేసింది మిడిల్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి. ఇలా బ్యాక్ నెక్ మొత్తం కూడాను ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే మారిపోతుందండి. మీరు చూస్తూనే ఉండండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్కి కూడా నేను హార్ట్ సింబల్ అయితే పెట్టానండి. ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చేసి కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అయితే పెట్టానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో అయితే తప్పకుండా అయితే మెన్షన్ చేస్తానండి. తప్పకుండా ఒకసారి వెళ్ళి మన ఛానల్లో అయితే విజిట్ చేయండి. ఇంకా ఏమైనా మోడల్స్ కానీ అవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే హ్యాండ్ది. చూసారా, లుక్ మొత్తం కూడా మారిపోయింది బ్లౌజ్ది. ఇప్పుడు వచ్చేసి ఈ రౌండ్ నెక్ చుట్టూ కూడాను ఈ విధంగా బీడ్స్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నీడిల్లోకి 3 పూసలు అయితే తీసుకోండి. నీడిల్ వచ్చేసి చిన్న నీడిల్ తీసుకోండి. పూసలు అనేటివి మనకి ఈజీగా అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు నీట్గా అనేది తొందరగా బాగా నీట్గా అనేది స్టిచ్ చేయడానికి వీలుగా ఉండాలి.
నేను వచ్చేసి ఫస్ట్ వైట్ కలరు, తర్వాత గోల్డ్, మళ్ళీ వైట్, ఈ విధంగా అయితే వేస్తున్నానండి. 3 కూడా ముత్యంలాగా. మీరు ఈ మోడల్ కావాలన్నా వేసుకోవచ్చు, లేదా వేరే మోడల్ ఏమన్నా కావాలన్నా కూడా మీరైతే స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఇదే విధంగానే వీడియోని 1కి 2 సార్లు చూడండి, అర్థం కాకపోతే మీకు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ఎలా స్టిచ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి మళ్ళీ మీకు డౌట్స్ రాకుండా ఉంటాయి. వీడియోని స్కిప్ చేస్తూ చూడడం వల్ల మీకు అర్థం కాదండి సరిగ్గా. ఫస్ట్ వచ్చేసి 3 బీడ్స్ అయితే నేను ఎక్కిస్తున్నానండి నీడిల్లోకి. ఎక్కించిన తర్వాత మళ్ళీ కొంచెం దగ్గరలోనే నీడిల్ అనేది గుచ్చుతున్నాను. మళ్ళీ ఫస్ట్ మనకి మిడిల్లో నీడిల్ పూస ఉంటుంది కదా, ఆ పూసకి మళ్ళీ థ్రెడ్ ఎక్కిచ్చేసి దాన్ని ఒక షేప్ వచ్చే విధంగా అయితే నేను స్టిచ్ చేస్తున్నానండి. ఒకసారి వీడియోని బాగా నీట్గా క్లారిటీగా గమనించండి. మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి, మళ్ళీ మీకు డౌట్స్ రాకోకుండా ఉంటుంది. ఇట్లా చేసేటప్పుడు మీరు కొంచెం గ్యాప్ వదులుకుంటూ చేయండి. మరీ దగ్గరగా వేయద్దండి, అలాగని మరీ దూరంగా కూడా వేయద్దండి. ఇదే విధంగానే బ్యాక్ నెక్ మొత్తం కూడాను స్టిచ్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి లెహంగా కూడా నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో 2 కూడా పెడతానండి. ఒకే వీడియోలో మ్యాక్సిమం పెడతాను. ఒకసారి వెళ్ళి మన ఛానల్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. వీటి ప్రైస్ ఇవంతా కూడా తెలుసుకోవాలన్నా కూడా మన ఛానల్లో మీషోలో నేను కొన్న శారీ, లెహంగా, డ్రెస్ అని చెప్పేసి తమ్నేల్ అయితే పెట్టానండి. ఆ ఛానల్ అయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఈ డ్రెస్ కాస్ట్, దీని క్వాలిటీ అంతా కూడా ఆ వీడియోలో అయితే నేను చెప్పాను. చూసారు కదా, బ్యాక్ నెక్ హార్ట్ సింబల్ మొత్తం కూడా ఈ విధంగా బీడ్స్ తోటి అయితే ఒక గ్రాండ్ లుక్ని అయితే మనం క్రియేట్ చేస్తాం. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మీకు వెనకాల ఇంకొకటి మనం థ్రెడ్ పైపింగ్ అయితే వేసాం కదండి, అక్కడ కూడా ఇదే విధంగానే మనకి ఫ్రంట్ అలాగే నెక్కు, పై నెక్కు కూడా ఇదే విధంగానే మీరు స్టిచ్ చేయాలండి బీడ్స్ మొత్తం కూడాను. చూసారా లుక్ అయితే ఎట్లా క్రియేట్ చేసాము. ఇది బ్లౌజ్ వేసుకున్న ఫోటో కూడా నేనైతే పెడతానండి. మొత్తం స్టిచ్ చేసేసి అంత వర్క్ అంతా అయిపోయిన తర్వాత కూడా వీడియో లాస్ట్లో అయితే పెడతానండి. ఈ బ్లౌజ్ ఎలా ఉందో కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఫస్ట్ గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే గమ్తో అతికిచ్చాం కదండి, అది మళ్ళీ మీకు ఒకవేళ వాటర్లో వాష్ చేసినప్పుడు అలా ఏమన్నా వెళ్ళిపోతుంది అని డౌట్ ఉంటే ఈ విధంగా అయితే నీడిల్ తోటి మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొనేసి, నార్మల్ మిషన్ థ్రెడ్డేనండి, తీసేసి దాన్ని మనకి కుట్ట అనేది ఎక్కడ కనిపించుకోకుండా నీట్గా అనేది ఆ థ్రెడ్ చుట్టూ కూడా ఈ నీడిల్ తోటి అయితే మనము నీట్గా ఫినిషింగ్ అనేది చూసుకుంటూ వేయాలండి. మొత్తం కూడా బ్లౌజ్ మొత్తం కూడాను ఇదే విధంగానే మీరు కుట్టేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం కూడాను ఈ విధంగానే స్టిచ్ చేశాను. ఇప్పుడు పై నెక్ కూడా బీడ్స్ అనేటివి స్టిచ్ చేస్తాము. సేమ్ ఇప్పుడు కింద హార్ట్ సింబల్కి ఏ ప్రాసెస్లో అయితే నేను బీడ్స్ ఎక్కించాను, సేమ్ అదే ప్రాసెస్లో అయితే మీరు పై నెక్ కూడా ఇది బీడ్స్ అనేటివి స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్కి కూడా అయితే మీరు ప్లెయిన్గా వదిలేయకుండా ఫ్రంట్ కూడా అయితే నెక్కి వేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదండి, ఇప్పుడే బ్లౌజ్ మొత్తం కూడా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అంతా స్టిచ్ చేసి హ్యాండ్స్, వెనకాల నెక్ మొత్తం డిజైన్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి బ్లౌజు. ఎట్లా ఉందో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.
ఇదే బ్లౌజ్ని మీరు బయట స్టిచ్ చేయించుకోవాలంటే మినిమం 1500 వరకు అయితే అవుతుంది ఫ్రెండ్స్. సింపుల్గా అయితే 100 రూపీస్తో మీరే ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. బ్లౌజ్ స్టిచ్ చేసిన బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా అయితే మీరు మళ్ళీ ఒక వర్క్ బ్లౌజ్ లాగా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, అప్పుడున్న బ్లౌజ్కి ఇప్పుడున్న బ్లౌజ్కి మొత్తం కూడా లుక్ అయితే మారిపోయింది. ఫ్రంట్ అయితే ఈ విధంగా అయితే సింపుల్గా బీడ్స్ అయితే స్టిచ్ చేసేసాను. బ్లౌజ్ వేసుకున్న తర్వాత మాత్రం లుక్ అయితే వేరే లెవెల్ ఉంది. ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.